ఇక్కడ చాలా మంది మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మొన్న ఎలక్షన్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏమో పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, ఆడబిడ్డ పెళ్లిళ్ళు అయితే. ఇక రేవంత్ రెడ్డి వచ్చి తులం బంగారం ఇస్తాడని అనుకున్నారు. వచ్చింది ఎవరికైనా? మరి అడగాలే కదా వచ్చిన వాళ్ళందరికీ. కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ తులం బంగారం ఇచ్చినాకనే మాట్లాడమనాలి. ఒకటి. రెండవది, చాలా మంది రైతన్నలు ఉంటారు ఇక్కడ. ఎలక్షన్ కొన్న ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ అయితే 5,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను వస్తేనేమో 15,000 ఇస్తా అన్నాడు. 10,000 ఇస్తుండే కేసీఆర్ గారు, నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చుడు అక్కడ ఉండండి. 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? 2 సార్లు రైతు బందే రాకపోయి. రెండోది ఏం చెప్పిండు? 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమని చెప్పిండు? అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. నేను అనుకుంటే మన కర్తాలు రానట్టున్నాడు, లేకపోతే ఆ మైసమ్మ మీద కూడా ఒట్టు పెడుతుండేనేమో. ఆ మైసమ్మ తప్పించుకున్నట్టుంది. అమ్మ బాబాయ్ నా దగ్గరికి రాలేడు, లేకపోతే నా మీద కూడా ఒట్టు పెడుతుండాను. అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. కానీ ఏ ఊర్లన్నా అయింది అందరికంటే చాలా మంది ఇంకా రుణం మాఫీ కాని వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు? పిల్లలకు అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూనివర్సిటీలో భూములు గుంజుకోవడము, దాని మీదకి జేసీబీలు పంపించడం చేస్తా ఉన్నాడు. ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం దగా అనేది జరుగుతా ఉంది.